శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు రేపు అక్షయ తదియ. అక్షయ తదియ యొక్క విశేషాలు, ఊరగాయలు, వాటి గురించి మామూలు సరదా కబుర్లు చెప్పుకుందాం. నిన్న రాముల వారిని అలా మాట్లాడేటప్పటికి కొంచెం చాలా ఇరిటేషన్ వచ్చింది. అయితే రేపు అక్షయ తదియ కదా, అందరూ బంగారాలు కొనేసుకుందాం అనుకుంటారు. అలాగే ధనత్రయోదశికి ధనతేరాస్ అని చెప్పి అక్షయ తృతీయ మన మీద ఈ వ్యాపారస్తులు రుద్దేశారు. అందరూ చౌకగా ఉన్నప్పుడు కొనుక్కున్నారు. ఇప్పుడు మరి చాలా రేటుగా ఉందిగా, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. కానీ బంగారంతో సమానమైంది ఏదో తెలుసా? ఉప్పు అని చెప్తారు. ఉప్పు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి వచ్చిందని. కానీ బంగారంతో తూగి ఇది బెల్లం అండి. చక్కగా 1 కిలో బెల్లం, 1/2 కిలో బెల్లం చక్కగా మీ చేతులతో మీరు కొనుక్కుని తెచ్చుకోండి. అంతే చక్కగా తీయగా అక్షయంగా, తీపి అక్షయంగా ఉంటుంది మీ కుటుంబంలో. అది నేనైతే ఇప్పుడు బెల్లమే తీసుకుంటాను. ఇదివరకు చిన్నప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారని చెప్పి కాయిన్స్ కొనేదాన్ని, 1 గ్రామ్ కాయిన్ అవిను. తర్వాత ఇంకొంచెం మెచ్యూరిటీ అది వచ్చిన తర్వాత అలా కాదు, ఎక్కువ ఇలాగే చేయాలని చెప్పి అదైతే మనకు అవసరమైనప్పుడు కొనుక్కోవడం బంగారం వేరు. వాళ్ళ వ్యాపారం పెంచడానికి మనం ఎందుకు కొని డబ్బులు పాడు చేసుకోవడం? డబ్బులు చేతిలో ఉంటే ఎప్పుడూ డబ్బు అవసరం ఉంటుంది. అంటే ఈ బంగారం డబ్బుతో సమానంగా చూస్తారు, కానీ దాన్ని ఏం చేసేయలేంగా అర్జెంటుగా. అందుకని చక్కగా అందరూ బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి అని పెట్టుకోకుండా, మేము కొనుక్కుంటే కొనుక్కోండి, మీకు ఇష్టమైతే. బెల్లం మాత్రం తప్పకుండా కొనుక్కోండి. అది సంగతి. ఇకపోతే భగవత్ పూజ చక్కగా చెయ్యండి. ఎందుకంటే రేపటి రోజున ఏ పని చేసినా అది అక్షయం అవుతుంది. చెడ్డ చేసినా అక్షయంగా కర్మరూపంలో మిమ్మల్ని పట్టుకుంటుంది. మంచి చేసినా 10 పుణ్యం మీకు వస్తుంది. ఎవరికైనా దానం, చక్కగా మజ్జిగ, ఎండాకాలం కదా, చక్కగా మజ్జిగ, మంచినీళ్ళు, ఎవరికైనా వస్త్రదానం, మంచి బట్టలు, అలాంటివన్నీ కూడా, పళ్ళు, ఏ దానమైనా సరే మీ పరిధిలో ఉన్నది మీరు చేయగలిగేది ఏ దానం చేసినా రేపు చాలా మంచిది. బ్రాహ్మణుడికి దానం చేయాలంటారు, బ్రాహ్మణుడికి చేస్తే బ్రాహ్మణుడికి చేయండి. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి చేయండి. అది ఈ కష్టపడి వాళ్ళు అపార్ట్మెంట్లో అక్కడ వస్తూ వెళ్తూ ఉంటారు కదా, చక్కగా మజ్జిగ తయారు చేసుకుని అందరికీ తలో గ్లాసుడు మజ్జిగ ఇంత గిన్నెతో చేసుకుని అందరికీ ఇవ్వండి. లేదు మజ్జిగ ప్యాకెట్లు కొని పెట్టేసుకుని అందరికీ తలో ప్యాకెట్టు ఇవ్వండి. అది చాలా మంచిది. రేపటి రోజు చేసిన విష్ణు సహస్రం చదువుకున్న, లక్ష్మీ అష్టకం కానీ ఏదైనా చదువుకున్నా చాలా మంచిది. మీకు మీ ఇష్టదైవం ఏంటో ఆ ఇష్టదైవాన్ని తలుచుకుని ఆయనకి సంబంధించిన స్తోత్రాలు ఏవో మీరు నిత్యం చేసుకుని ఉంటాయి కదా, అవి మానకుండా శ్రద్ధగా రేపటి రోజున చేస్తే ఎంతో పుణ్యఫలం అండి. అది అక్షయ తదియ విశేషం. రేపటి అంటే ఇవాళే వచ్చింది 11 నుంచి అప్పటి నుంచో, కానీ మిగులంతా రేపే ఉంది. మనకి సూర్యోదయానికి ఏ తిథి ఉందో అదే మనకి లెక్క. అది అయితే నేనైతే బెల్లం తప్పకుండా కొంటాను. అది తర్వాత మా అపార్ట్మెంట్లో అంటే ఈ చేతితో చేసిన దానం ఈ చేతితో చెప్పకూడదు అంటారు. అసలు ఊరికినే మామూలుగా అంటున్నాను. మా అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్షయ తదియ రోజున ఒక కుండ పెడతానండి. నేను ఒక స్టూల్ వేసి మంచినీళ్ళ కుండ తెప్పించి రోజు సాయంత్రం ఆ కుండ పెట్టి అందులో నీళ్లు పోస్తాం. ఇవి వచ్చి గ్యాస్ అబ్బాయిలు లేకపోతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అపార్ట్మెంట్లో, ఈ సర్వెంట్ మెయిడ్స్ వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా, ఎవరో ఒకరు ఇంటికి ఫ్లోర్కి వాళ్ళు ఆ మంచినీళ్ళు తాగి వెళ్తూ ఉంటారు. ఎండవేళ ఇంకా ఈ పైన ఇంకా ఎండలు ఎక్కువైపోతాయి. అందుకని మా అమ్మగారు అయితే పూర్వం కరెంటు కోత అక్కడ ఎక్కువ ఉండేది కదా, నరసాపురం మా ఊరు, వెస్ట్ గోదావరి. అక్కడ బాగా పవర్ కట్ అది ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు మరి మారాయేమో తెలియదు, కానీ అప్పుడు అన్ని చోట్ల ఉండేది. కొంచెం చిన్న ఊర్లలో ఇంకా ఎక్కువ ఉండేది. విసిన కర్రలు, ఇన్వర్టర్స్ అవన్నీ అప్పుడు ఏం పెద్ద లేవు. అసలు కరెంటే ఉండేది కాదు, అది ఛార్జింగ్ ఇంత ఇది కూడా ఉండేది కాదు. పూర్వం అంతా తీసేస్తూ ఉండేవాడు చిన్న ఊర్లలో. విసిన కర్రలు అందరి దగ్గర విసిన కర్రలు ఉండేవి, విసురుకుంటూ కూర్చునేవారు. అందుకని విసిన కర్రలు పంచిపెట్టేవారు. శ్రీరామనవమికి కానీ అక్షయ తదికి కానీ కంపల్సరిగా విసిన కర్రలు పంచిపెడుతూ ఉండేవారు. మా నాయనమ్మ గారు అరుగు మీద కూర్చుని ఇంత దొంతర పెట్టుకుని వచ్చి వాళ్ళకి అందరికీ ఇచ్చేవారు. అందరూ చాలా సంతోషించేవారు.
అది ఇప్పుడు విసినకర్రలు అవసరం అంత ఉండడం లేదు, అంత పవర్ కట్ కూడా లేదు కదా. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఇన్వర్టర్స్ ఉంటున్నాయి. ఇంకా బయట వెళ్ళే జనానికి కావాలంటే మనం పంచిపెట్టుకోవచ్చు అనుకోండి. కానీ ఇది ఒకటంత కరెంటు కోత లేదు కాబట్టి విసినకర్రలు కూడా ఎవరి దగ్గర కనపడడం లేదు. అది సంగతి. ఇకపోతే ఊరగాయలు 25వ తారీఖు నుంచి దాటినప్పటి నుంచి, అంటే అప్పుడు మామిడికాయ టెంక ముదురుతుంది, మే 5 మధ్యలో పెడుతూ ఉంటానండి నేను ఊరగాయలు. ఆవకాయ, మాగాయ, నూనె మాగాయ, ఈ 3 పెడతాను. మా ఇంట్లో అయితే ఆవకాయ ఎక్కువ చెల్లుబడి అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అది 6 నెలలు తిరగకుండానే అయిపోతుంది. ఎందుకంటే మా నాన్నగారు, మా లాయర్ గారు ఇద్దరు 2 పూట్ల ఆవకాయ వేసుకుంటారు అసలు. ఎందుకంటే ఈ ఆవకాయ పెద్ద ఆవకాయ మాట ఎలా ఉన్నా తర్వాత దాని ఫ్రెష్నెస్ పోతుందంటారు. ఒక 6 నెలలు అయ్యాక ఇంకా ఆవకాయ ఉన్నా కూడా. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పొడుగునా మామిడికాయలు వస్తూనే ఉంటున్నాయి కదా, టెంపరీగా మళ్ళీ పెడుతూ ఉంటావు 2 కాయలు. లేకపోతే దోస ఆవకాయ, క్యాలీఫ్లవర్ ఆవకాయ, ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి. మాగాయ తక్కువ, అంటే నూనె మాగాయ తింటారు. మళ్ళీ 3 రోజులు ఎండబెట్టి ఊరబెట్టి, ఉప్పులో ఊరబెట్టి ఎండబెట్టి పెడతాం కదా మాగాయి. అది అందుకని నేను తక్కువ పెడతాను. ఆ మాగాయ ఎక్కువ చెల్లుబడి అవ్వదు. కానీ ఆవకాయ మాగాయ అని అది పెట్టడం అలవాటు కాబట్టి మాగాయ పెడుతుంటే దాన్ని టిఫిన్స్లోకి పచ్చళ్ళ చేయడము, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేస్తే అన్నంలో కూడా తినడానికి బాగుంటుంది. అందులో కొద్ది నూనె మళ్ళీ కాచిపోసి నూనె వేస్తే అలా చేస్తూ ఉంటాను. అయితే ఎక్కువ వెల్లుల్లి ఆవకాయ, మా ఇంట్లో మామూలు ఆవకాయ, ఇవి ఎక్కువ తింటారు మాగాయ కన్నా కూడా. నూనె మాగాయ కొంచెం తింటారు. నూనె మాగాయ అంటే ముక్కలు పొద్దున్న తరిగేసుకుని సాయంత్రం వరకు కొంచెం ఎండనిచ్చేసి సాయంత్రం కలిపేసుకోవడం, ఇదండి. నేనైతే కొంచెం మా ఇంట్లో పులుపు అంత పట్టదు, మా వాళ్ళు పుల్లగా తినరు. అందుకని కొంచెం మా ఇంట్లో మొదటి నుంచి మా నాయనమ్మ గారు, మా అమ్మగారు వాళ్ళంతా కూడా అంత పులుపు తినరు. ఆవు పొడి, మెంతి పొడి కొంచెం ఎక్కువ కలిపి కారం కలుపుతాం. అప్పుడు కమ్మగా ఉంటుంది, అది అంత వెరి పులుపు ఉండదు. కొంతమంది పుల్లగా కారంగా తింటారు. మా ఎదురుండ అత్తయ్య వాళ్ళు పుల్లగా కారంగా ఉంటుంది వాళ్ళకి బాగా. మాగాయ మా ఇంట్లో అలా తినరు, అందుకని కొంచెం ఈ ఆవా మెంతి పొడి కలిపింది ఎక్కువ వేస్తాను. మా అత్తగారు అయితే గొల్లప్రోలు మిర్చితో పచ్చావకాయని పెట్టేవారు, చాలా బాగుంటుంది అది కూడా. కానీ దానికి 1 గ్లాసు కారం, ఇదైతే మామూలు ఆవకాయకి 1 గ్లాసుకి 1 గ్లాసు ఆవపిండి, 1 గ్లాసు అయితే కారం 1 గ్లాసు కదా. గొల్లప్రోలు మిర్చి పచ్చావకాయకి అలా కాదండి. 1 గ్లాసు కారం అయితే దగ్గర 3 గ్లాసులు ఆవపిండి పడుతుంది, అంత కారంగా ఉంటుంది అది. ఇంత ఆవగుండ వేసేటప్పటికి చాలా వేడి చేస్తుంది ఆ ఊరగాయ. కానీ వెల్లుల్లిపాయలు వేసి పచ్చావకాయ పెడితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ సంవత్సరం కొంచెం ఒక 1/2 డజన్ కాయలైనా కలుపుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది రుచికి రుచి, దారుణమైన వేడి అది. ఇంకా చెప్పాక 25వ తారీఖు దాటిన తర్వాత అని మా వారైతే ఏం వద్దు, నీకు అసలు ఓపిక ఉండలేదు, నువ్వు అన్నీ పెట్టకు అంటారు. అంత ప్రతి సంవత్సరం అంత పెట్టపోయినా కొంచెం తగ్గించైనా తప్పకుండా పెట్టాలి. ఊరగాయ పెట్టుకొని ఇల్లా అసలు ఊరగాయ లేకపోతే ఎలాగండి మనకి, మళ్ళీ వీళ్ళకే కావాలి తెల్లారితే. అది బయటవి ఏం పెద్ద, మా నాన్నగారికి అయితే బయట అస్సలు నచ్చవు. ఇంకా మా వారు వేసుకుంటారు, కానీ ఆయన అసలు ఇలా తోసేస్తారు, ఏమనరు, దాన్ని ఇంకా తినకుండా అలా తోసి పడేస్తారు. బోళ్ళు ఖరీదు పెట్టుకొని పడేస్తే ఇంకెందుకు, అనవసరం కదా. ఎలాగో 1-2 రోజులు, ఓ రోజు కష్టపడి పెట్టేసుకున్నాం అనుకోండి 2 రోజులు, తర్వాత ఓ 4 రోజులు ఏదో ఒళ్ళు నొప్పులకి మాత్ర అది వేసుకుని కాస్త రెస్ట్ తీసుకుంటే సంవత్సరం పొడుగునా మనం తడుకోక్కర్లేదు. అంతకీ ఈ వడియాలు ఇవన్నీ, సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ కొంటున్నవే, అప్పడాలు అవి అసలు సగ్గుబియ్యం వడియాలు అవి ఎప్పుడో మానేసి పెట్టడం, చాలా సంవత్సరాలు అయింది. అవన్నీ కొనుక్కోవడమే. అది అప్పడాలు ఎక్కువ, అప్పడాలు సగ్గుబియ్యం వడియాలు అవి. ఎందుకంటే మేము వడియాలు, గుమ్మిడి వడియాలు మాకు పచ్చిపిండే ఇష్టం. ఎప్పుడైనా పెట్టుకున్నా చిన్న కాయ పచ్చిపిండి చిన్న కలిపేసుకోవడం, పచ్చిపిండితో వడియాల గారెల్లాగా వేయించేసుకోవడం, తినడం, అలాగే అలవాటు. అటు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అందరివి. మా నాయనమ్మ గారు ఉన్నప్పుడు మాత్రం అండి పాపం ఆవిడ వంట మనిషిని దగ్గర పెట్టుకుని సాయం బోళ్ళు నిన్ను ఎన్ని పెట్టి, ఇప్పుడు నాకు అయితే అనిపిస్తుంది బాబు ఎలా పెట్టింది మా అమ్మ ఇవన్నీ అనిపిస్తుంది అనమాట. బోళ్ళు వడియాలు పెట్టి పంపింది, మాకు ఇచ్చింది మా అమ్మ. ఆవిడ నన్నాళ్ళు ఓపికగా అలాగే అన్నీ చేసుకొచ్చేది.
మహా నిజంగా పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో కానీ అన్ని నోలు నోచుకుందండి, అన్నీ చేసి పెట్టిందండి. అలా ఏ సౌభాగ్యానికి ఆవిడ లోటు లేదు, బంగారం లోటు లేదు, ధనానికి లోటు ఏమీ లేదు. సౌభాగ్యంగా తిరుగుతూ తిరుగుతూ 78వ ఏట హాయిగా సునాయాసంగా వెళ్ళిపోయిందండి. నాకు మా మామ అంత డబ్బు ఉందని విర్రవీగలేదు. ఎప్పుడూ వంట మనిషి ఉండేది మాకు ఊహ వచ్చినప్పటి నుంచి. ఆవిడ వెళ్ళి కూడా అంటే వంట ఈవిడే చేసేవారు అసిస్టెంట్స్కి అనమాట. ఇలా ఊరగాయలు పెట్టినప్పుడు, వడియాలు అవి పెట్టినప్పుడు అది ఆవిడకి కొంచెం పక్కన ఏమైనా రుబ్బి ఇవ్వడానికి, దంచి ఇవ్వడానికి రాను రాను ఓపిక తగ్గాక అలాగా ఉండేది, ఎప్పుడూ ఉండేది ఇంట్లో. చాలా సౌభాగ్యంగా వెళ్ళిపోయిందండి మా నాయనమ్మ. నిజంగా నాకు ఎంత ముచ్చటేస్తుందో భగవంతుడు. మా అమ్మ కింద ఈ జన్మలో బోల్డు పూజలు చేసుకుంది, కిందటి జన్మలో ఏం చేసిందో తెలిస్తే బాగుండు కదా అనిపిస్తుంది చాలా. అవి చేయొచ్చని అంత ఆనందకరమైన, అంత చక్కగా గడిచిన లైఫ్ని నేను మాలో చుట్టుపక్కల తెలిసి నేను అంతలా చూడలేదు. అంత పని చేసి పని చేసి ఆవిడ చేయవలసిన అవసరమే లేదు. మా నాన్నగారు ఒక్కరే, ఆయన అక్కడ దూరంగా ఆయన ఇంజనీర్గా వర్క్ చేసేవారు, ఆవిడ మా తాతగారే ఉండేవారు. చాలా చక్కగా అన్నీ చేసి పెట్టేది మాకు, అన్ని రకాల ఊరగాయలు. మా పెద్ద బాబు పుట్టినప్పుడు నాకు వచ్చి ఉండి రకరకాల పచ్చాలు చేసి పెట్టి, అబ్బా మా మామని తలుచుకుంటే ముచ్చటేసేస్తుందండి నాకు ఈ రోజుకి ఎంతోనూ. ఆ లైఫ్ కూడా ఎంత మంచి లైఫ్ లీడ్ చేసిందో ఆవిడ. అది ఆ తర్వాత మా తాతగారు చాలాసార్లు చెప్పారు, మీకు ఒక నెలే ఉన్నారు, ఆవిడ మీద బెంగ పెట్టుకున్నారు, తిరిగి అదే రోజు మాసికని రోజు వెళ్ళిపోయారు ఆయన. చాలా గ్రేట్ అనిపిస్తుంది. అదండి ఇంతకీ మా ఊరగాయలు కథా కమామీషు. ఆవకాయకి ఎక్కువ ప్రిఫరెన్సు, కొంచెం మాగాయకి తక్కువ ప్రిఫరెన్సు, అందులో నూనె మాగాయ కాస్త మళ్ళీ అందులో కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ. అది కొంతమంది మాగాయ చాలా ఇష్టంగా పెట్టుకుని ఇష్టంగా తింటారు, మెంతికాయ అది కూడా పెడుతూ ఉంటారు. నేను మాత్రం ఇంకా ఈ పెట్టివి 3 ఆవకాయ, నూనె మాగాయ, ఎండబెట్టి ఊరబెట్టిన మాగాయ. అది సంగతి. ఈ సంవత్సరం చెప్పాక కొంచెం పచ్చావకాయ ఏమైనా పెడితే పెడదాం అని అనుకుంటున్నాను. చాలా ఏళ్ళైంది ఆ రుచి చూసి. మొత్తగారు చాలా బాగా పెట్టేవారు. అది సంగతి. మీరందరూ మీ ఊరగాయలు మీరేమేమి పెడతారో చెప్పండి. రేపు అక్షయ తృతీయ నేను చెప్పినట్టు చేయండి. తప్పకుండా బెల్లం కొనుక్కోండి, ఉప్పు కూడా కొనుక్కోమని పండితులు చెప్తున్నారు, కానీ అది మీ ఇష్టం, కొనుక్కోండి. ఉప్పు లక్ష్మీదేవి ఉప్పునేందు ఉంటుంది అంటారు కాబట్టి అందుకని బెల్లం మాత్రం మానద్దు. ఉప్పు కొనుక్కోండి, బెల్లం తప్పకుండా కొనుక్కోండి. బెల్లం బంగారంతోనే సమానం. అంతా అక్షయంగా చక్కగా ఉంటుంది, సంతోషకరంగా తీపికరంగా ఉంటుంది జీవితం. ఓకేనా? మరి రేపు చక్కగా అందరూ ఉదయాన్నే లేచి చక్కగా పూజ చేసుకుని మీ ఇష్టదైవాన్ని తలుచుకుని చక్కగా ఉండండి. రేపు మీరేం చేశారు, రేపటి విశేషాలు, నేనేం చేశాను, నా విశేషాలు అన్నీ రేపు మాట్లాడుకుందామా? మరి ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.